అవును సిరి, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాకు ఇద్దరూ ఇష్టమే. అమ్మాయి అంటే చాలా ఇష్టం. నాకు మొదట అమ్మాయే కావాలి. పొలానికేనా? పొలానికే. ఏంద్రంగా ఆడపిల్లని దత్తత తీసుకున్నావట? అవును. ఈ రోజులో ఆడపిల్లని కంటాకే ఇష్టపడలేదు. అయినా ఆ పిల్ల ఏ కులం ఏ మతం ఎవడకు పుట్టింది ఎవడకు తెలుసు? కరెక్ట్ అన్నయ్యో. రంగా ఆడపిల్ల చదువు చెప్పించాలి, పెళ్లి చేయాలి, చాలా ఉంటాయి. అవును. ఇలా ఎలా చేసేవరంగా? అవును. చెత్తనా ఎండ్రాని వాళ్ళు చెప్పారులే కానీ ఆడపిల్లని కంటాకే ఇష్టపడతలేదు. ఇప్పుడు మీ తాతకి ఇదే ఆలోచన కొన్ని సంవత్సరాల ముందు వచ్చుంటే నువ్వు ఉండేవాడివేరా? కులము మతం అంటున్నావు. కులము మతం మనకు తెలుసు కానీ పుట్టిన పసికందుకు ఏం తెలుసురా? నువ్వేంట్రా చదువురా? ఆడపిల్లకి చదువు ఎందుకా? చదువు సొమ్ము లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడురా? అవంటే నీకు ఇష్టం లేదా? అవును రంగా, అవి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఇంత స్థాయిలో అన్నాను. మరేంట్రా? అరే అలా కాదురా. మనకు చదువులు చెప్పేది సరస్వతీదేవి, మనకు సొమ్ములు ఇచ్చేది ధనలక్ష్మి, మనం సాగు చేసుకునే భూదేవి తల్లిరా. అందరూ ఆడవాళ్ళే కదరా. అలా ఎవరో తప్పు చేశారని చెప్పి అందరు ఆడవాళ్ళు తప్పు చేశారనుకోవడం తప్పురా. సమాజంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అందరూ చెడ్డోళ్ళే ఉంటారు అనుకుంటాం చాలా తప్పురా. అది కాదు రంగా, పిల్లగాడిని దత్తత తీసుకుంటే వంశోద్ధారకుడు ఉండేవాడు కదా. అవును కదా రంగా. ఏంట్రా అవును? ఏంటవును? అరే నేను ఒకటి అడుగుతాను, జవాబు చెప్పరా. అడుగురంగా. అరే తండ్రి మాటిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిన రాముడు గొప్పవాడా? అదే తండ్రి మాటిని పెళ్లి చేసుకుని ఎవరో తెలియని వాళ్ళ ఇంట్లో జీవితాంతం ఉండే ఆడవాళ్ళు గొప్పవాళ్ళ? రంగా అది ఈ ప్రశ్న జవాబు అందరికీ తెలుసురా, కానీ ఎవరు ఒప్పుకోరు. రంగా మన సాధినట్లు యారు వాళ్ళు ఏం సాధించినారు? మన మొగుళ్ళని తప్ప. అరే పివి సింధు, మన కలెక్టర్ అమ్మ, మన సర్పంచ్ రవణమ్మ, వీళ్ళందరూ తెలుసు కదా నీకు. ఓ అన్నయ్య, మన ఊర్లో తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇలా? మరి వాళ్ళందరూ ఆడవాళ్ళే కదరా. రే నా దృష్టిలో ప్రతి తల్లి యోధురాలేరా. భర్తకి తండ్రి హోదాను కల్పించుద్ది, అత్త మామూలకి తాతయ్య నానమ్మ హోదాలు కల్పించుద్దిరా. నిజమే రంగు. అరే మీ ఇంట్లో మీ అమ్మ మీ అక్క పొద్దున్న లేచిన కానించి రాత్రి పడుకునే వరకు ఏదో పని చేస్తూనే ఉంటారా. మన చేతికి పంట వచ్చిన తర్వాత మనకు కొద్దిగా ఖాళీ టైం దొరుకుతుంది. వాళ్ళకి అది కూడా ఉండదు కదరా. ఎప్పుడు మన కోసమే తపన పడుతూ ఉంటారా. అవును రంగా, కానీ బయట చూస్తున్నాంగా, ప్రేమించకపోతే యాసిడ్ పోయేస్తున్నారు, మానభంగం చేసి చంపేస్తున్నారు. అందుకే చాలామంది ఆడపిల్లలు కనడానికి భయపడుతున్నారు రంగా. అంతెందుకు అప్పుడే పుట్టిన పసి పిల్లలు కూడా. ఏంటి రంగా ఈ సమాజం? ఇలా యాసిడ్ పోసే వాళ్ళని ఆ యాసిడ్లోని ముంచి తీయాలరా. మానభంగం చేస్తాడు చూసావా? అందరూ చూస్తుండగా నీ రోడ్డు మీద గురి తీయాలి. అప్పుడు కానీ ఆడపిల్లని కన్నెత్తి చూడాలంటే భయం పడదు ఒక్కడికి. ఇలాంటి చట్టాలు మన దేశంలో ఎప్పుడు వస్తారా రంగా? ఇలాంటి చట్టాలు మన దేశంలో రావాలంటే నా అని కాకుండా మనం జనం అని ఆలోచించే రాజకీయ నాయకులు రావాలి. కొందరు రాజకీయ నాయకులకి పదవి ఆస్తి ఎలా కాపాడుకోవాలో అని ఆలోచించడానికి టైం సరిపోవట్లా. ఇంకా మన గురించి ఏం పట్టించుకుంటారు చెప్పు? ఎప్పుడైతే జనాలు వీటన్నిటి మీద తిరగబడతారో అప్పుడే అవి తగ్గుతీరా. అవును రంగా, కానీ అబ్బాయి పుట్టినా బాగుండేది. నువ్వు పుట్టావని, నేను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ ఇంట్లో చాలా బాధపడుతున్నారు. అది నాకు చెప్పుకొని బాధపడుతుంది. నేను తనను పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటాను రంగా. శభాష్ రా సోము,
నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. ఆ అమ్మాయిని బాగా చూసుకో. నేను ఎలాగో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నాకు దూరం అయిపోయిందిరా. నువ్వు అలా దూరం చేసుకోమాకరా. ఆ నరకాన్ని నువ్వు భరించలేవు. రంగా, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏమైంది? వేరే పెళ్లి చేసుకుందా? కాదురా, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఊరికి దూరంగా వెళ్ళి బతకాలనుకున్నాం. తన ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదం జరిగి తను చనిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసేసిందిరా. క్షమించరంగా. నాన్న ఏం చేస్తున్నారు? ఏం లేదురా చిన్ని, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అని చెప్తున్నా. పద నాన్న, భోజనం చేద్దాం. రా, సరే. నేను మీ అమ్మా నాన్నకు నచ్చలేదు. కారణం కులం. అందుకే నన్ను చంపాలనుకున్నారు. కానీ అది నువ్వు విని నన్ను కాపాడిపోయి నువ్వే చనిపోయావు. నన్ను చంపాలనుకుని నా ప్రాణానికి ప్రాణమైన వాళ్ళ కూతుర్నే చంపుకున్నారు. అందుకే వాళ్ళ చేసిన తప్పును బయట పెట్టడం ఇష్టం లేక అందరికీ రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్తున్నాను. కులం అనే దాని వలన వాళ్ళకి వాళ్ళ కూతురు దూరమైంది. నాకు నా భార్య అవ్వాల్సి నువ్వు దూరం అయ్యావు. ఇద్దరం నష్టపోయాము. నిన్ను నేను కలలు కన్నా నా కూతుర్ని చిన్నీలో చూసుకుంటున్నాను. సరే సిరి, నాకు అమ్మాయే కావాలి. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని బాధపడకు, మహాలక్ష్మి పుట్టిందని ఆనందించు. మీనింగ్ తెలీదు మాకు. #MTM